నమస్కారం శంకరి గారు. నమస్తే శ్రీ. సో మనం ప్రీవియస్ ఎపిసోడ్లో అసలు బ్లాకేజెస్ ఎందుకు క్రియేట్ అవుతాయి అన్న దాని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అదే భాగంగా మీరు చెప్పడం జరిగింది మనమే బ్లాకేజెస్ క్రియేట్ చేసుకుంటామని. మరి మనమే క్లియర్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయా బ్లాకేజెస్ని? 100%. ఎలా మేడం? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మన లైఫ్ని డిజైన్ చేసుకోవడానికే కదా. అందరూ ఏమంటారంటే నీ జీవితం నీ చేతిలోనే ఉంది అంటారు. అవును. మన జీవితం మన చేయి చూసే చెప్తూ ఉంటారు. అవునా కదా? అంటే మనం రాసుకోగల శక్తి మనకి ఉంది. మనం ఎలా అయితే ఊహించుకుంటామో అలా క్రియేట్ చేసుకునే శక్తి మనలో ఉంది అనే విషయం మనకు ఆల్రెడీ ప్రూవ్ అయింది. సో మనము దీనిని ఎలా మార్చుకోవాలి అంటే మనలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న అలవాట్లు, ఆ చిన్న చిన్న అలవాట్లు మనం పక్కకు తీసేసామంటే, అంటే ప్రతిదానికి భయపడడం కానీ, ప్రతిదానికి కూడా ఒక నెగిటివిటీని క్రియేట్ చేయడం కానీ, లేకపోతే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం కానీ, ఒక ఈగోయిస్టిక్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవడం కానీ, ప్రతిదాని మీద కూడా వ్యతిరేక భావాలను వ్యక్తపరచడం కానీ, సరిగ్గా ఫోకస్ చేయకపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ వాటిని మనం మార్చుకున్నట్లయితే, అంటే ప్రతి విషయాన్ని పాజిటివ్గా థింక్ చేయడం. దీనికి నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఆల్రెడీ మనం మిర్రర్ టెక్నిక్ అనేది ఒకటి చెప్పుకున్నాం. సో మిర్రర్ టెక్నిక్లో చూసి మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అనేది మనకి తెలుసు. ఎందుకు అంటే మన రిఫ్లెక్షన్ అక్కడ పడుతుంది. సో మీరు ఏం చేస్తారంటే మనలో ఉన్నటువంటి ఈ చక్రాస్, షడ్ చక్రాస్ ఎక్కడెక్కడ ఉంటాయో మీకు ఐడియా ఉంది కదా. ఆ ఐడియాతోనే మార్నింగ్ లేచిన తర్వాత, ఫ్రెష్ అయిన తర్వాత, ఎప్పుడు కూడా లేచిన వెంటనే ఫేస్ మిర్రర్లో చూడకండి. ఫ్రెష్ అయ్యి కొంచెం నీట్గా తయారయ్యి మిర్రర్లో చూసుకోండి. ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఎవరైనా చింపిరిగానే ఉంటారు, పిచ్చిగానే ఉంటారు. అది చూడగానే మనకు ఒక పాజిటివ్నెస్ అనేది రాదు. సో కొంచెం బ్రష్ చేసుకొని ఒక 2 గ్లాస్ వాటర్ తాగి మిర్రర్ ముందు కూర్చోండి. జస్ట్ నుంచోండి. జస్ట్ ఎప్రిషియేట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేయండి. మీ యొక్క ఐస్, మీ యొక్క నోస్, మీ శరీరంలో అవయవాలన్నిటినీ కూడా ఎప్రిషియేట్ చేయండి. అవి చాలా బాగున్నందుకు కృతజ్ఞత చెప్పండి. ఇంత అందంగా పుట్టించినందుకు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి. ఓకే. అండ్ బిలీవ్ యువర్ సెల్ఫ్. జస్ట్ మీ హ్యాండ్ని మీ యొక్క చెస్ట్ పార్ట్ మీద పెట్టుకొని ఐ బిలీవ్ మై సెల్ఫ్, ఐ బిలీవ్ ద ఎనర్జీ. నాలో ఉన్న శక్తిని నేను నమ్ముతున్నాను. నా అంతర్గతంగా ఉన్న శక్తిని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. ఎస్, నేను ఏదైనా సాధిస్తాను. ఆ నమ్మకం నాకుంది అని మీరు చెప్పినప్పుడు మీ రిఫ్లెక్షన్ ఎదురుగా కనబడుతుంది. ఈ రిఫ్లెక్షన్ అనేది ఏంటంటే మీ అంతరాత్మ. సో మీ అంతరాత్మతో మీరు మాట్లాడుతున్నారు. ఏమని? మిమ్మల్ని మీరు నమ్ముతున్నారు అని పూర్తిగా చెప్తున్నారన్నమాట. నమ్మాలి, అలాగే బిహేవ్ చేయాలి. నేను చాలా గొప్పదానిని, డబ్బు సంపదలతో కూడుకుని ఉన్నాను, ఎటువంటి పనినైనా సాధించగల శక్తి నాలో ఉంది. నాలో ఉన్న భయాలు, సరికానటువంటి ఆలోచనలను నేను తొలగించుకుంటున్నాను. అందుకు నాలో ఉన్న ప్రతి అవయవము నాకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞత. నేను శక్తివంతురాలను. నేను ప్రేమతత్వాన్ని కూడుకొని ఉన్నాను. నేను సరైనటువంటి వాక్శుద్ధిని కలిగి ఉన్నాను. నాపై నాకు పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. నేను చక్కటి ఆలోచన జ్ఞానాన్ని కలిగి ఉన్నాను. విశ్వంతో మమేకమవుతున్నాను అని మీరు చెప్పినప్పుడు అది ఆ ప్రతి ఎఫర్మేషను ప్రతి ఒక్క చక్రాకి కూడా లింకప్ అవుతుంది. సో ఇలాగ ఒక 5 మినిట్స్ చేయండి చాలు. మిమ్మల్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు, మీ అంతర్గతంలో ఉన్న శక్తిని మీరు గమనించినప్పుడు, ఎటువంటి శక్తిని అయితే మీరు పొందుతున్నారో మీకు ఐడియా వస్తుందన్నమాట. అప్పుడు మీరు ఏ ఎఫర్మేషన్ చేసినా సరే, దేని గురించి అయితే మీరు ఫోకస్ చేస్తున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఒక 5 మినిట్స్ రోజు కూడా నా షట్చక్రాల్లో ఉన్నటువంటి బ్లాకేజెస్ని, అంటే సరికానటువంటి ఆలోచనలు తొలగించినందుకు విశ్వానికి కృతజ్ఞత అని అలా చెప్పిన తర్వాత ఒక్క 10 మినిట్స్ మెడిటేషన్లో కూర్చోండి.
ఓన్లీ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి మీ చక్రాస్ని మాత్రమే గమనించండి. దాంట్లోకి ఎనర్జీ వస్తున్నట్టుగా ఊహించుకోండి. అప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. చక్రాస్లో బ్లాకేజెస్ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనల్ని మనము ఎప్పటికప్పుడు బూస్టప్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్వరం తక్కువ కాదండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎనర్జీ ఉంటుంది. ఎవరి ఎనర్జీతో ఎవరిని పోల్చాల్సిన అవసరం లేదు. మీకు మీరు గొప్ప, పక్కవాడి కన్నా కాదు, మీకు మీరు గొప్ప. మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకున్నప్పుడే మీరు సాధించాల్సింది ఏంటి అనేది తెలుస్తుంది. సో ఇదంతా కూడా మనలో ఉన్న శక్తిని బయటకు తీసినప్పుడు మాత్రమే మనము సాధించుకోగలుగుతాం. ఎప్పుడు పక్కవాడితో కంపేర్ చేసుకున్నప్పుడు వాడు బాగుపడతాడు తప్ప మీరు కాదు. వాడికన్నా అని అంటారు, వాడే ముందు వెళ్తాడు. ఈరోజు నేను చేసిన పని, ఈరోజు నేను మాట్లాడే మాట, నేను అని మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. బ్లాకేజెస్ని కూడా అలాగే రిమూవ్ చేసుకోవచ్చు. నాలో ఉన్న భయాలను నేను తొలగించుకుంటున్నాను. భయం అనేది లేదు, నెగిటివ్ ఎనర్జీనే లేదు. ఐ హ్యావ్ ఫుల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. శక్తిని కలిగి ఉన్నాను, ప్రేమతత్వాన్ని కలిగి ఉన్నాను, అలాగే చక్కటి వాక్శుద్ధిని కలిగి ఉన్నాను. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగానే ఉంటుంది. సో ఈ విధంగా మనం చేయడం వల్ల ఎనర్జీలో బ్లాకేజెస్ని రిమూవ్ చేయాలి. అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్, ఐ బిలీవ్ మై సెల్ఫ్. నన్ను నేను నమ్ముతున్నాను. మన శక్తిని మనం నమ్ముకోవాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. దానికి మనం కృషి చేయాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, మన శక్తిని మనం పెంచుకోవాలి. అప్పుడు బ్లాకేజెస్ రిమూవ్ అవుతాయి చాలా ఈజీగా అనమాట. సో అందుకని ఈసారి మన క్లాస్లో అంటే ఫిబ్రవరి 19th నుంచి స్టార్ట్ అయ్యే క్లాస్లో ఏంటంటే చక్రాస్ని యాక్టివేట్ చేయడానికి మనం ఒక చిన్న శ్లోకం కూడా ఉంటుంది. దాన్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నాము. అయితే ఈ చక్రాస్ మీద ఇంకొంత ఫోకస్ చేయాలి అనేది నా ఉద్దేశం అనమాట. ఫ్రమ్ ఫిబ్రవరి 19th నుంచి మార్నింగ్ సెక్షన్ మళ్ళీ కొత్త మండలం స్టార్ట్ అవుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విధంగా అప్రోచ్ ఛాన్స్ కింద స్క్రోల్ అయ్యే నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.